ఓం నమో భగవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట కేసరి బాత్కు కావాల్సిన వస్తువులు అంటే ఒక పావు కేజీ బియ్యము, ఇట్లా ఒక గ్లాస్ పావు కిలో గ్లాసు బియ్యము, అన్నంలాగా ఉండాలి. అంటే ఒక గ్లాసు బియ్యంకు 2 గ్లాసుల నీళ్ళు పోసి ఇలా వండి పెట్టుకోవాలి. అన్నము తయారు చేసి పెట్టుకోవాలి. ఇందులో చక్కెర పావు కేజీ అంటే 250 గ్రాముల బియ్యం కదా, 300 గ్రాముల చక్కెర, కిస్మిస్ ఒక 40 కిస్మిస్, కాజులు ఒక 20 కాజులు ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. లవంగాలు ఒక 15 లవంగాలు, ఇలాచీలు ఒక 4 ఇలాచీలు ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఇది జిలేబీ రంగు అంటే కేసరి రంగు ఒక 1/2 టీ స్పూన్, ఇలా దొరుకుతుంది ఫుడ్ కలర్ అనమాట. ఒక 4 టీ స్పూన్ల నెయ్యి, 2 టీ స్పూన్ల మురిపలకలు అంటారు, చిరంజి అంటారు, ఇవి ఒక 2 టీ స్పూన్లు, ఒక 2 చిటికెల ఉప్పు, ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసిన తర్వాత ఒక పావు లీటర్ నీళ్ళు ఈ చక్కెరలో పోసుకోవాలి. పోసుకొని పొయ్యి వెలిగించి చక్కెర కరిగేటట్టు ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో ఈ కేసరి రంగు అంటే జిలేబీ రంగు వేసి ఇందులో నీళ్ళు పోసి కలపాలి. తర్వాత ఈ కరుగుతున్న చక్కెరలో ఇలా పోసుకోవాలి. చూసుకోవాలి, కలర్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోవాలి. ఇంకొంచెం పడుతుంది అనిపిస్తుంది. 1 టీ స్పూన్ పట్టింది కలరు కేసరి రంగు. ఇప్పుడు ఈ చక్కెర కరిగింది కదా, ఇందులో అన్నం వేసుకోవాలి. ఇది కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొంచెం ఈ పాకం దగ్గరికి వచ్చేటట్టు ఉడికించుకోవాలి. అందాక ఇది అక్కడికి పొయ్యి మీద పెడుతున్నాను. అందాక కాజు కిస్మిస్ వేయించుకోవాలి. పొయ్యి వెలిగించాను, గిన్నె పెట్టాను. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా కాజులు వేసుకోవాలి. ఇందులో ఇలాచి పొడి వేసుకొని ఉడికించుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఈ కాజులు దూరగా వేగాయి. వెంటనే కిస్మిస్, ఇలాచి, చిరంజి, మిరపకాయలు వేసుకొని
మొరి పలుకులు చిరంజి అన్నారు కదా, అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ఊపినా ఏం కాదు. కాజు కిస్మిస్ లవంగాలు అయితే కంపల్సరీ వేసుకోవాలి. వేగిపోయాయి, పొయ్యి బంద్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే ఉడుకుతున్న ఇందులో వేయాలి అనమాట కేసరిబాత్. ఇప్పుడు ఇందులో ఇందాక వేయించి పెట్టాం కదా అన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలిపి అంటే కొంచెం జ్యూసీలా ఉంచాలి. అంటే మొత్తం పాకం మొత్తం దగ్గరికి అయ్యేటట్టు కాకుండా కొంచెం జ్యూసీగా ఉంచితే మనము కొంచెం చల్లబడ్డాక బాగుంటుంది అనమాట. ఇంకొంచెం ఉడికించి తీసివేయాలి. ఇంతే, కొద్దిగా ఇలా ఉండగా బంద్ చేస్తే మనకు మళ్ళీ చల్లబడ్డాక నీరంతా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు పొయ్యి బంద్ చేసుకోవాలి. ఉప్పు అంటే 2 చిటికెలు చూపెట్టాను, ఒక చిటికెలు వేసినా సరిపోతుంది అనుకుంటాను. ఈ కేసరిబాత్ చేయడం చూపెట్టడం మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను కేసరిబాత్ 2026 ఏప్రిల్ 14న చేసి చూపెట్టాను. మనం వినాయకుని కాడికైనా ఇట్లా దేవుడికి నైవేద్యంగా తీసుకెళ్ళచ్చు. ఇంట్లో కూడా పండగకి ఇట్లా దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి.